వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణ ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడిగా బాలానందిని వ్యాఖ్య 93వ భాగం 21-26 అయోధ్యాకాండంలో చివరిలో ఉన్నాం దాదాపు. అభిషిక్తస్త్వముపాస్మాభి అయోధ్యాం పాలనే వ్రజ విభజ్య విజిత్య తరసాలోకాన్ మరుద్భిరివ వాస. అన్ని లోకాలను బలంచేత జయించిన దేవతా సహితుడైన దేవేంద్రుడిలాగా నువ్వు రాజ్యాభిషిక్తుడవై మేమందరం నీ వెంట రాగా అయోధ్య పాలించటానికి వెళ్ళు రాముడా అన్నాడు భరత్. రుణాని త్రేంజపాకుర్వన్ దుర్హృదగా సాధు నిర్దహన్ సుహృదస్పర్పయన్ కామై స్వరేవ తాను శాసిధమాము. దేవ ఋషి పితృరుణాలను 3 రుణాలను తీరుస్తూ, శత్రువులను బాధిస్తూ, మిత్రుల కోరికలు తీరుస్తూ నువ్వే నన్ను కూడా పాలించాలి. అద్యార్య ముదితా సంతు సుహృదస్తే విశేషనే అద్య భీతా పలాయంతాం దుర్హృదస్తే దిశో దశ. పూజ్యుడైన రామా, ఇవాళ నువ్వు రాజ్యాభిషిక్తైన వెంటనే నీ మిత్రులంతా సంతోషిస్తా, నీ శత్రువులంతా భయపడి దిక్కులకు పారిపోతారు. అక్రోశం మమ మాతుశ్చ ప్రముర్జ్య పురుష ఋషభ అజ్జ తత్ర భవంతం చ పితరం రక్ష కిల్బిషాత్. పురుష శ్రేష్ఠ, నా తల్లికి జనుల వల్ల కలిగిన శాపం తొలగించి పూజ్యుడవైన తండ్రి గారిని కూడా పాపాల నుండి రక్షించి శరసాత్వాభియాచేహం కురుష్వ కరుణామయి. బాంధవేషు చ సర్వేషు భూతేష్వివ మహేశ్వర. నేను శిరస్సు వంచి ప్రార్థన చేస్తా. మహేశ్వరుడు ప్రాణులపై దయ చూపినట్టు నా పైన సమస్త బాంధవులపైన దయ చూపు. అధై తతస్తృత్వాం వనమేవ భవాని గమిష్యది భవిష్యామి భవతా సార్ధమవ్యహం. నా ప్రార్థన కాదని నువ్వు అరణ్యాలకు వెళితే నేను కూడా నీతోనే అరణ్యంలో ఉంటా. తదా హి రామో భరతేన తాం యత ప్రసాద్యమానస్య రసా మహీపది నచైవ చక్రీ గమనాయ సత్వవాన్ మతిం పితుస్తద్వచనే ప్రతిష్ఠితః. గొప్ప సుమనస్థైర్యం కలవాడు, భూమండల ప్రభువు అయిన రాముడు భరతుడు ఆ విధంగా సవినయంగా ప్రార్థిస్తున్నా తండ్రి మాట మీదనే స్థిరంగా నిలిచినవాడు అయోధ్యకు వెళ్ళటానికి అంగీకరించల. తదద్భుతం స్థైర్యమవీక్ష రాఘవే నవం జనో హర్షమవాప దుఃఖిత. మయాచ్యోధ్యామితి దుఃఖితో భవత్ స్థిర ప్రతిజ్ఞం మవేక్ష హర్షిత. రాముడిలోని ఆశ్చర్యకరమైన మనస్థిరత్వాన్ని చూసి అందరూ దుఃఖితులై ఉండి సంతోషం కూడా పొందారు. అయోధ్యకు రావటం లేదే అనే దుఃఖించారు. అతని స్థిర ప్రజ్ఞకు ఆశ్చర్యపడు. తమృత్విజో నైగమయూధవల్లభాస్తనాభిసంజ్ఞాసు లాశ్చలాపాతర. తథా బ్రువాణం భరతం ప్రతస్తు ప్రణమ్య రామంచ యయాచిరే సహ. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే షడుత్తరతమశతః సర్గః. అప్పుడు ఈ విధంగా పలుకుతున్న భరతుడు ఋత్విక్కుడు వినయంగా సముదాయంగా నాయకులు అక్కడుండేటువంటి అతనితో పాటు వచ్చే నాయకుడు స్పృహ తప్పి కన్నీళ్ల బొట్లు కూడా లేని తల్లులు స్తుతించారు. వాళ్ళంతా రాముణ్ణి సవినయంగా ప్రార్థించారు. ఇది 106వ సర్గ సమాప్తం. 107. అధ సప్త అష్టతర శతతమ సర్గ.
పునరేవం బ్రువాణం తం భరతం లక్ష్మణాగ్రజ ప్రత్యువాచ తత శ్రీమాన్ జాతి మధ్యే సత్కృతః. శ్రీరాముడు అందరి చేత పూజింపబడిన వాడై రాముడు బంధువుల మధ్య మళ్ళా ఈ విధంగా మాట్లాడుతున్న భరతుడితో చివరికి ఇలా చెప్తున్నా: ఉపపన్నమిదం వాక్యం యత్వమేవమభాషధా జాతః పుత్రో దశరథాత్ కైకేయ్యాం రాజసత్తమాత్. రాజశ్రేష్ఠుడైన భరతుడికి కైకేయిలో జన్మించిన పుత్రుడవైన నేను చెప్పినంతా నువ్వు చెప్పిందంతా బానే ఉందిరా తమ్ముడు అని. పురా భ్రాత పితా సహ నః స మాతరః అపి సముద్వహన్ మాతామహే సమాశ్రౌషై రాజ్యశుల్కమనుత్తమం. మన తండ్రి పూర్వం నీ తల్లిని వివాహమాడే సమయంలో అత్యుత్తమైన ఈ రాజ్యాన్ని ఆమె కుమారుడికే ఇస్తానని నీ మాతామహుని ముందు ప్రతిజ్ఞ చేసింది. దైవాసురే చ సంగ్రామే జనన్యై తైవ ప్రార్థిత సంప్రాహృష్టో దదౌ రాజ పరమారాధిత ప్రభు. దేవాసురుల సంగ్రామం జరిగినప్పుడు నీ తల్లి చేసిన సేవకు చాలా సంతోషించి సమర్థుడైన మహారాజు ఆమెకు వరం కూడా ఇచ్చి తతస్సా సంప్రతిశ్రావ్య తవ మాతా యశస్విని అయాచత నరశ్రేష్టం ద్వౌ వరౌ వరవన్నిని తవ రాజ్యం నరవ్యాఘ్ర మమ ప్రభురాజనం తదా తౌ చ రాజా తదా తస్యై నియుక్తః ప్రదదౌ వరౌ. నరశ్రేష్ఠ, తర్వాత నీ కీర్తి పెరిగి నీ కీర్తి ఉన్నది ఉత్తమ స్త్రీ జాతికి చెందింది అయిన నీ తల్లి దశరథ మహారాజు చేత ఉట్టు పెట్టించుక నీకు రాజ్యం నాకు అరణ్యవాసం అనే 2 వరాలు కోరింది. ఆమె అలా కోరగా రాజు ఆ వరాలు ఆమెకు దానం చేశారు. తేన పిత్రాహమప్యత్ర నియుక్త పురుష ఋషభ చతుర్దశే వనేవాసం వర్షాని వరదానికం. కనుక వరాలలో ఒకటిగా నేను 14 ఏళ్ళు అరణ్యాల్లో నివసించాలని నన్ను తండ్రి ఆజ్ఞాపించారు. సోహం వనవిదం ప్రాప్తో నిర్జనం లక్ష్మణాన్విత సీతయా చాప్యతిద్వంద్వ సత్యవాదే స్థితస్పితు. నేను తండ్రి పలికిన వాక్కుల నుండి స్థిరంగా నిలిచి ఎదురులేని వాడని సీతాలక్ష్మణ సహితుడని ఈ నిర్జన వనానికి వచ్చా. భవాన్యపి తథేత్యేవా పితరం సత్యవాదినం కర్తుమర్హతి రాజేంద్ర క్షిప్రమేవాభిషేచనాత్. రాజులలో శ్రేష్ఠుడైన భరత, నువ్వు కూడా మన తండ్రి చెప్పిన విధంగానే రాజ్యాభిషిక్తుడవై వెంటనే సత్యవాదిత్యాన్ని నిలబెట్టు. రుణోన్మోచయ రాజానం మత్కృతే భరతం ప్రభుం పితరం చాపి ధర్మజ్ఞం మాతరం చాభినందయ. భరత, నా మాట విని దశరథ మహారాజును రుణ విముక్తుని చెయ్యి. ధర్మజ్ఞుడైన తల్లిని సంతోషపెట్టు. శ్రూయతే హి పురాతా శృతిర్గీతా యశస్విన గయేన యజమానేన గయేష్వేవ పితॄన్ ప్రతి. తండ్రి, పూర్వం గయాక్షేత్రంలో పితృదేవతలను గురించి యాగం చేస్తూ కీర్తిమంతుడైన గజుడు ఈ విధంగా చెప్పాడు. విన్ను, ఒకసారి ఆయన ఏం చెప్పాడు: పున్నాం నో నరకాజ్యస్మాత్ పితరంత్రాయతే సుత తస్మాత్ పుత్ర ఇది ప్రోక్తః పితॄన్ యప్పాతి సర్వతః. సుతుడు తండ్రిని పుత్ అనే నగరకం నుండి రక్షిస్తా. పుంద్ నామ పున్నామ. కనుక పితృదేవతలను అన్ని విధాలుగా రక్షిస్తారు. అంచేత అతనికి పుత్రుడనే పేరు వచ్చిందని చెప్పాడు గడు. ఏ స్తవ్యా బహవః పుత్రా గుణవంతో బహుశ్రుతా
తేషాం వై సమవేతానాం అపి కశ్చిత్ గజాం ప్రజేత్. కనుక గుణవంతులు విద్యావంతులు అయిన చాలామంది కొడుకులు కావాలని కోరుకోవాలి. ఎంచేతంటే వారిలో ఏ ఒక్కడైనా గయాక్షేత్రానికి వెళ్ళవచ్చు కదా, అందుకని. కనుక ఏవం రాజశయా సర్వే ప్రతీతా రాజనందన తస్మాత్ రాహి నరశ్రేష్ఠ పితరం నరకాత్ ప్రభు. రాకుమారా, రాజర్షులంతా అలాగే నిర్ణయించారా. సమర్థుడమైన ఓ నరశ్రేష్ఠ, అంచేత నువ్వు తండ్రిని నరకంలో పడకుండా రక్షించాల్సిన బాధ్యత నీది. అయోధ్యాం గచ్చ భరత ప్రకృతిరనురజ్ఞయ శత్రుఘ్న సహితో వీర సహసరైర్ విజాతిభిః. కనుక వీరుడవైన భరత, నువ్వు అయోధ్యకు వెళ్ళరా. శత్రుఘ్నితో, ద్విజులు బ్రాహ్మణులతో కూడా ప్రజలందరితో అందరినీ రంజింపచెయ్యి. లేదా నువ్వు శత్రుఘ్నుడితో ద్విజులతో కలిసి అయోధ్యకు వెళ్ళి ప్రజలందరినీ రంజింపచెయ్యి. ప్రవేక్షేదంధకారణ్యమహమప్య విలంబయన్ అభ్యాస్తు సహితో రాజన్ వైదేహ్య లక్ష్మణేన చ. రాజా, నేను ఈ సీతా లక్ష్మణులతో కలిసి వెంటనే దండకారణ్యాలకు వెళ్తా. త్వం రాజా భరత భువ స్వయం నరాణాం పన్యానామహమపి రాజన్రాన్మృగాణం గచ్చత్వం పురపరమధ్య సంప్రహృష్టః సంహృష్ట స్వః మపి దండకాన్ ప్రవీక్షే. నువ్వు నరులకు రాజు కావాలి, నేను అడవికి రాజు కావాలి. మృగాలకు, అడవికి, అడవిలో ఉండే మృగాలకు. నువ్వు సంతోషపూర్వకంగా ఇప్పుడు అయోధ్యకు వెళ్ళి నేను సంతోషపూర్వకంగా దండకారణ్యానికి వెళ్ళి ఛాయాం తే దినకరభాగ ప్రభాధమానం వర్షత్రం భరత కరోతు మూర్ధిని శ్రీతాం ఏతేషామహమపి తాకాననద్రుమాణం ఛయం తామతిశయనీం సుఖీశ్రయిష్యే. భరత, సూర్యుడి ఎండను తొలగిస్తూ శ్వేతఛత్రం తెల్లగొడు నీ శిరస్సు మీద చల్లగా నీడను ఇచ్చుగా. నేను కూడా ఈ అరణ్య వృక్షాల దట్టమైన నీడ సుఖంగా ఆశ్రయిస్తా. శత్రుఘ్న కుశలమతిస్తూ తే సహాయ సౌమిత్రిర్మమ విదిత ప్రధానమిత్రం చత్వారస్తనయవర వయం నరేంద్రం తత్యర్థం సత్యర్థం భరతచరామ మా విషీద. ఇత్యాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే సప్తోత్తరశతతమః సర్గః. భరతుడా, బుద్ధిశాలి అయిన శత్రుఘ్నుడు నీకు తోడుగా ఉంటాడురా. లక్ష్మణుడు నాకు ప్రధాన మిత్రుడుగా ఉంటాడు. కనుక మనం నలుగురం కుమారుడు దశరథ మహారాజు సత్యవ్రతాన్ని నిలబెడదానైనా దుఃఖించకు, వెళ్ళి రాజ్యపాలన చేసుకో. తర్వాత 108వ సర్గ అష్టోత్తరశతతమ సర్గ. అస్మానయంతం భరతం జాబాలి బ్రాహ్మణోత్తమ ఉవాచ రామం ధర్మజ్ఞం ధర్మాపేతమిదం వజ. ధర్మజ్ఞుడైన రాముడు భరతుడికి ఈ విధంగా నచ్చ చెబుతుంటే బ్రాహ్మణోత్తముడైన జాబాలి అతనితో ధర్మ విరుద్ధంగా ఇలా అన్న. సాధు రాఘవమా భూతే బుద్ధిరేవం నిరర్ధిక ప్రాకృతశ్చ నరస్యేవాహ్యార్య బుద్ధేర్మ మనస్వినః. రామా, బాగా మంచి మాటలు చెప్పావయ్యా. ఉత్తమమైన బుద్ధిగల ఆత్మ అభిమానవంతుడవైన నీకు సామాన్య మౌఢరు కొల్ల ఇలాంటి నిష్ప్రయోజకమైన ఆలోచన ఎందుకు కలిగింది? కస్య పురుషో బంధో కిమాప్యం కశ్యత్కేన యదేకో జాయతే యంతు ఏక ఏవ వినశ్యతి. ఎవడైనా ఒక్కడే పుడతాడు, ఒక్కడే మరణిస్తాడు, తోడెవర్రా. అలాంటి స్థితిలో ఎవడికి ఎవడు బంధు, ఎవడి నుంచి ఏమి మనం పొందుతాం?
తస్మాన్ మాతా పితా చేతి రామా సజ్జేతయోన ఉన్మత్త ఇవ సజ్ఞేయో నాస్తి కచ్చిద్ధి కశ్యచిత్. రామ తల్లి అని తండ్రి అని అనుకుంటూ వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ బంధం కలవ పిచ్చివాడు ఎవడికి అవుతాడయా, ఏమవుతాడు? యథా గ్రామాంతరం గచ్చన్ నరకచ్చిన్ క్వజిక్క చిద్వసేత్ ఉత్సృజ్య చ తమావాసం ప్రతిష్ఠాయేతాపరేహని. ఏవమేవ మనుష్యాణం పితా మాతా గృహం వసు అవాసమాత్రం కాగుత్సా సజ్జంతే నాత్ర సజ్జనాః. గ్రామాంతరానికి వెళ్ళేవాడంటే ఇంకొక ఊరికి వెళ్ళినవాడు. ఒక చోట ఆగి మర్నాడు ఆ నివాసంలో వదిలిపెట్టి ప్రయాణమైపోతూ ఉంటాడు. అలాగే మనుషులకు తండ్రి, తల్లి, ఇల్లు, డబ్బు అని అది నివాస స్థానాలు లాంటివి మాత్రమే. సజ్జనుడు వాటి మీద బంధుత్వం, సంగత్వం పట్టుకోడు. మిత్ర్యం రాజ్యం పరిత్యజ్య స నార్హసి నరోత్తమ ఆస్థాతుం కా పదం దుఃఖం విషయం బహుకంటకం. నరశ్రేష్ఠ తండ్రి వలన సంక్రమించిన రాజ్యాన్ని విడిచి అనేక ఉపద్రవాలతో దుఃఖకరమైన విషయమైన ఈ చెడు మార్గం అవలంబించక సమృద్ధాయామయోధ్యాయాం ఆత్మా నభివిశేషయ ఏకవేణిధరాహి త్వాం నగరి సంప్రతీక్షతే. నువ్వు సర్వసమృద్ధమైన అయోధ్యకు వెళ్ళి పట్టాభిషేకం చేసుకో. పతివ్రత ఏకవేణి ధరించి భర్తకై వేచి ఉన్నట్టు ఆ అయోధ్యానగరం నీ కోసం వేచి ఉంటోంది. రాజభోగాననుభవన్ మహార్గాన్ పార్థివాత్మయ విహారత్వమయోధ్యాయాం యథా శక్రస్త్రివిస్తపే. రాకుమార భరత, నువ్వు శ్రేష్ఠులైన శ్రేష్ఠాలైన రాజభోగాలను అనుభవిస్తూ దేవేంద్రుడు స్వర్గంలో విహరించినట్టు అయోధ్యలో విహరించరయా. నతేత కశ్చిద్ దశరథస్త్వం చ తస్య కశ్చన అన్యో రాజా త్వమన్యః సతస్మాత్ కురు యదుచ్యతే. నీకు దశరథుడేం కాడైపోయాడని పైకి అతన్ని నువ్వు ఏమి కావు. ఆయన నీకు కాడు, నువ్వు ఆయన కూడా. ఎందుకంటే బంధం అయిపోయి ఆ రాజెవ్వరో నువ్వెవరో అంచేత నేను చెప్పినట్టు చెయ్యి అంటున్నాడు ఇతడు జాబాలి. ఇతను నాస్తిక మతం అన్నమాట. బీజమాత్రం పితా జంతో శుక్లం రుధిరమేవ సంయుక్త మృదు మన్మాత్ర పురుషస్యేహ జన్మ తత్. ప్రాణికి తండ్రి బీజం మాత్రమే. తల్లి రుతిమతి అయినప్పుడు శుక్ర శోళితం కలువగా పురుషుడి పుడతాడు. గతగా నృపతిస్తత్ర గంతవ్యం యత్ర తేన వై ప్రవృత్తిరేషామత్యానాం త్వన్ను మిథ్యా విహస్యతే. మహారాజా తాను ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతాడు దశరథ మహారాజు. కనుక మరణశీలుడైన మానవుడి పద్ధతి కూడా అంతే. మనం చచ్చిపోయిన రాగా ఎక్కడికి పోతామో మనకు తెలియదు. నువ్వు మాత్రం అనవసరంగా కష్టాల పాలవుతున్నావు. అర్ధధర్మపరాయే తాంస్తాం శోచామి నేతర తేహి దుఃఖమిహ ప్రాప్య వినాశం ప్రేచ్య భీజిరే. కేవలం అర్థం కోసం, ధర్మం కోసం పాటుపడే వాళ్ళని చూస్తే నాకు దుఃఖం జాలిగా. నా పేరులోనే బాలిలో జాలి కూడా ఉంది. కనుక ఇతరులను చూసి కలగదు. ఏం చేతనంటే ఆ అర్ధధర్మపరుడు ఈ లోకంలో కష్టాలు పొంది మరణం తర్వాత కూడా నాశనం చెందుతారు ఎవరైనా. అష్టకా పితృదైవత్యమిచ్చయం ప్రసుతో జన అస్యన్యోపద్రవం అన్నస్యోపద్రవం పశ్య మృతో హి కిమిశిష్యతి. అసలు అష్టక శ్రాద్ధమని, పితృయజ్ఞక శ్రాద్ధమని చేస్తూ ఉంటారే.
ఎంత అన్నం వ్యర్థం చేస్తారు దాని మూలంగా. ఆ పితృడి ప్రాణం తింటారా చస్తారా, ఇక్కడ పెట్టడమే కదా, నీళ్ళలో కలబడ. కనుక చచ్చిన వాడు ఏం తింటాడయ్యా మనం పెట్టే పిండాలు. యది భుక్త విభాగ్యేన దేహమన్యస్య గచ్చతి యద్యా ప్రసవతః శ్రాద్ధం న తత్పత్య అధ్యసనం భవేత్. ఇక్కడ ఒకడు భుజించిన ఆహారం మరొకడి దేహంలోనికి వెళితే విదేశంలో వెళ్ళేవాడి శ్రాద్ధం పెట్టచ్చు. అది అతనికి మార్గంలో ఆహారం అవుతుంది కదా. మళ్ళా ఇక్కడ ఒకడు భోంచేస్తుంటే ఆహారం మరొకడికి దేహంలోకి వెళ్తుంది అని అనుకుంటే ఏమైనా రుజువు ఉంటే ఆ విదేశానికి వెళ్ళేవాడు అప్పుడు శ్రాద్ధాలు పెట్టచ్చు. అది అతని మార్గంలో ఆహారం అవుతుంది. దాన సంవనాహేతే గ్రంథాం మేధా విధికృత యజస్వదేహి దీక్షత్వ తపస్తస్య సంయత. యజ్ఞం చెయ్యి, దానాలు చెయ్యి, దీక్ష తీసుకో, తపస్సు చెయ్యి, అన్నీ ఇచ్చేయి అని చెప్పుతూ మేధావులు వ్రాసిన గ్రంథాలన్నీ దాన వశీకరణ బ్రాహ్మణుల కోసమే, దానాలు సంపాదిద్దామని వాళ్ళ ఆశతో రాసుకున్నటువంటి గ్రంథాలయ్యా. ఎందుకు వాడిని పాకులాడతావు అంటాడు. నాస్తి వరమిచ్చే వాకులు బుద్ధిం మహామతి ప్రత్యక్షం యత్తదాదిష్ట పరోక్షం పృష్ఠతః కురు. మహాబుద్ధిశాలివైన రాముడికే చెప్తున్నాడు, పరం అనేది లేదని నిశ్చయించుకొని. అంటే ఈ జన్మ తర్వాత ఇంకేదోదో ఉంది అనుకోవద్దు. అవేం ఉండదు. నువ్వు చూసావా, నేను చూశానా, మన తండ్రి చూశారా, తాను చూసి ప్రత్యక్షమైన దాని ఇప్పుడున్న దాన్ని ఆచరిస్తూ పరోక్షమైన దాన్ని లెక్క పెట్టుకోవద్దు. దాని గురించి కేరే జాట్ అంటారే, అది వెంట్రుక ముక్కతో సమానంగా లేకపోతే లైట్ తీసుకోమంటారు. అలా సతాం బుద్ధిం పురస్కృత్య సర్వలోక నిదర్శిని రాజ్యంతం ప్రతికృష్ణేశ్వ భరతేన ప్రసాదిత. ఇచ్చాశే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే 800 సర్గ. కనుక భరతుడు బతిమాలుతున్నాడు, రామా అంచేత నువ్వు లోకంలో ఎన్నో ఉదాహరణలు గల నేను చెప్పిన ఆలోచన అంగీకరించి. మీ నాన్నేడో వెళ్ళిపోయాడు, మళ్ళీ ఆయనకి నీకు సంబంధం. భరతుడు చెప్పినట్టు హాయిగా వెళ్ళి రాజ్యపాలన చేసుకోవయ్యా. మాట లేదు, నిలబెట్టడం లేదు, పితృవాజ్ఞ లేదు, పరిపాలన లేదు అని ఇతను కొంచెం నాస్తిక మతం వాడు జాబాలి అంటే అన్నారు. 109 బాజవాదేస్తు పదస్తుత్వా రామ సత్యాత్మనాం వరః ఉవాచ పరయా భక్త్యా స్వబుద్ధ్యా చ విపన్నయా. సత్యబుద్ధులలో శ్రేష్ఠుడైన రాముడు జాబాలి మాటలు విని అధికమైన భక్తితో, చలించని బుద్ధితో ఇలా అన్నాడు, భవాన్ మే ప్రియకామార్థం వచనం యది హోక్తవాన్ అకార్యం కార్యసంకాశం అపథ్యం పథ్యసమ్మతం. నువ్వు నాకు ప్రియాన్ని కోరి మహర్షి జబాల ఇంతవరకు మాట్లాడిన మాట పైకి కర్తవ్యాల్లాగా హితంలాగా కనపడేటువంటి అకర్తవ్యాలు అహితాలు అయిన మాట మంచి కాదు. నువ్వు చెప్పిందంతా విషం నూరిపోసావు. నిర్మర్యాదస్తు పురుష పాపాచార సమన్విత మానం న లభతే తత్సు భిన్న చారిత్ర దర్శన. కట్టుబాట్లు లేక పాపాచారుడై సచ్చరిత్ర మంచి దృష్టికి విరుద్ధంగా ప్రవర్తించే మానవుడు సత్పురుషుల గౌరవాన్ని ఎప్పుడు పొందలేడు. కులీన సమకూలీనాం వా వీరం పురుషమానినం చారిత్రమేవ వ్యాఖ్యాది
శుచిం భాయది వా అశుచిం. కనుక ఎవడు కులీనుడు, ఎవడు కాడు, ఎవడు వీరుడు, ఎవడు కేవలం వీరత్వ అభిమానం ఉన్నవాడు, ఎవడు పరిశుద్ధుడు, ఎవడు కాడు, వాడి నడవడికయే చెబుతుంది. కనుక అనార్యస్వార్య సంకాశ శౌచాధీనస్తథాశుచి లక్ష్మణ లక్షణ్య వచలక్షణ్యో దుశ్శీల శీలవానివ అధర్మం ధర్మవేశేన యదీమం లోకసంకరం అభివచ్చే శుభం హిత్వా క్రియావిధి వివర్జితం కశ్చేతయానః పురుషः కార్యాకార్య విచక్షణः బహూమంశతి మాం లోకే దుర్వృత్తం లోకదూషణం. నేను ఆర్యుడు పూజ్యుడిలాగా పైకి కనపడుతూ అనార్యుడవయ్యవును. కనుక శుచిత్వం నిజాయితీ లేక అశుచినై ఉత్తమ లక్షణాలున్నవాడిలాగా కనపడుతూ ఉత్తమ లక్షణాలు లేని వాడనై చెడ్డ శీలం కలవాడనై శీలవంతుడులాగా కనబడుతూ శుభమైన మార్గాన్ని వదిలి సత్కర్మలు కాని శాస్త్రాలు కానీ లేని లోక సంకర హేతువు అయింది ఈ అధర్మాన్ని ధర్మమనే వేషంతో ఆచరిస్తే ఈ విధంగా దుష్టమైన ప్రవృత్తితో లోకానికి కీడు కలిగిస్తున్న నన్ను ఈ లోకంలో కార్యాకార్యాలు తెలిసిన చైతన్యవంతుడైన ఏ పురుషుడైనా నన్ను గౌరవిస్తాడా? జాబాలి మహర్షి అన్న. కశ్యదాస్యాం యగం వృత్తం తేన వా స్వర్గమాప్నుయాం అనయా వర్తమానో హి వృత్యాహీన ప్రతిజ్ఞయా. నేను ప్రతిజ్ఞ వదిలి ఈ విధంగా నువ్వు చెప్పినట్టు కనుక అడ్డదారి తొక్కితే ఎవడికి మంచి మార్గం ఉపదేశిస్తా? ఇంకా నా మాట ఎవడు వింటాడయ్యా? స్వర్గానికి నేను ఎలా వెళ్ళగలుగుతా? కామవృత్తస్వయం లోకః కృష్ణః సముపత్తదే యద్వృత్తాః సంతి రాజాన తద్వృత్తాః సంతి ప్రజాః. నేను అలా ప్రవర్తిస్తే జనులంతా కూడా స్వేచ్ఛాచారుడై ఇచ్చిన మాట మర్చిపోవడం, చేసిన రుణాన్ని ఎగ్గొట్టడం, అలా బ్యాంకులకు ఎగ్గొట్టడం అన్నీ చేస్తూ ఉంటారు. అవుతా రాజులు ఏ విధంగా ప్రవర్తిస్తారో ప్రజలు కూడా అలాగే ప్రవర్తిస్తారు. లోకంలో దేశంలో శాంతి సమస్యలు ఉండవు, అంతా కూడా అశాంతి. సత్యమేవానుశంసంచ రాజవృత్తం సనాతనం తస్మాత్ సత్యాత్మకం రాజ్యం సత్యే లోకః ప్రతిష్ఠితః. అతి పురాతనం శాశ్వతమైన ఈ రాజధర్మం సత్యస్వరూపమైన దీనితో క్రూరత్వానికి ఎక్కడా చోటులే. అందుచేత రాజ్యం సత్య ప్రధానం, సత్యం మీదనే లోకం నిలిచి ఉన్నది. ఋషయశ్చైవ దేవాశ్చ సత్యమేవ హిమేనిరే సత్యవాదీ లోకేస్మిన్ పరమం గచ్చతి క్షయం. ఋషులు దేవతలు కూడా సత్యమే పరమ ధర్మమని అంగీకరించి సత్యాన్ని పలికేవాడు ఈ లోకం ఉత్తమమైన స్థానాన్ని పొందుతారు. ఉద్విజంతే యథా సర్వాన్ నరాద అనృతవాదిన ధర్మ సత్యం పరో లోకే మూలం స్వర్గస్య చోచ్యతే. అసత్యం చెప్పేవాణ్ణి చూసి జనులు పామును చూసి భయపడినట్లు భయపడతారయ్యా. ఇహలోకంలో సత్యమే ఉత్తమమైన ధర్మం. అది స్వర్గానికి కూడా మూలక. సత్య మార్గంలో చరిస్తే స్వర్గం పొందొచ్చు. సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితానదా. సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరం పదం. ఈ లోకంలో సత్యమే ఈశ్వరుడు, దేవుడు. సత్యమే
ఎప్పుడూ సత్యాన్ని ఆశ్రయించి సత్యవంతుడి దగ్గరే లక్ష్మి సంపద ఉంటుంది. అన్నిటికీ సత్యమే మూలం. సత్యాన్ని మించిన ఉత్తమ ధర్మం లోకంలోని దత్తమిష్టహృతం చైవ తప్తాని చ తపాంసి చ వేదాః సత్య ప్రతిష్టానాస్తస్మాత్ సత్యపరో భవేత్. దానం, యాగం, హోమం, తపస్సు, వేద అన్నీ కూడా సత్యం మీదనే ఆధారపడి ఉన్నాయి. అలాగే అందుచేత మారు సత్యాన్ని అవలంబించాలి. ఏక పాలయతే లోకమేక పాలయతే కులం మజ్జచ్చేకో హి నెరయే ఏకగా స్వర్గే మహీయతే. లోకంలో ఒకడు రాజ్యాన్ని పాలిస్తాడు, ఒకడు వంశాన్ని వృద్ధిలోకి తెస్తాడు, ఒకడు నరకంలో పడతాడు, ఒకడు స్వర్గంలో గౌరవాన్ని పొందుతాడు. ఇవి సత్యాసత్యాల వరకే ఫలితాలు. సోహం పితుర్నియోగంతు కిమర్థం నానుపాలి సత్యవ్రతి శ్రవ సత్యం సత్యేన సమయీకృతం. నేను సత్య ప్రతిజ్ఞ చేసిన వాడి సత్యాన్ని అనుసరిస్తా. తండ్రి ఎదుట సత్యం మీద శపథం చేసి సత్యమైన ఆయన ఆజ్ఞ పరిపాలించకుండా ఉండలేను. నైవ లోకాలోభాన్నమో అజ్ఞానాత్తమోన్విత సేతుం సత్యస్య భేచ్ఛామి గురోః సత్యవ్రతి శ్రవః. సత్య ప్రతిజ్ఞ కల నేను నా తండ్రి గారి సత్యమనే సేతువును వారధి లోభం వల్ల కాని, చిత్త భ్రమ వల్ల కాని, తమో గుణం చేత కలిగిన అజ్ఞానం వల్ల కాని పగల కొట్టను. ఆ వంతెన పగల కొట్టని. అసత్య సద్ధస్య సత్యశ్చ చలశ్చ స్థిరచేతస నైవ దేవానపితరః ప్రదీక్షంతీతి నశ్రుతం. అసత్యంలో అసత్య సంధుడై అంటే అబద్ధాలు ఆడేవాడు, చిత్తస్థైర్యం లేక చపలుడుగా ఉన్నటువంటి వాడు సమర్పించబడి హవ్య కవ్యాదుల దేవతలు కాని పితృదేవతలు కూడా స్వీకరించరు అని మాకు తెలుసు. ప్రత్యేగాత్మమిమం ధర్మం సత్యం పశ్యామ్యగం స్వయం భార సత్పురుషా చేత్ నస్ప ధర్మ సర్పధర్ధ అభిమన్యసే. సత్యమనే ఈ ధర్మం సాక్షాత్ ప్రత్యేగాత్మ అని నేను అనుకుంటున్నా. అంచేత సత్పురుషులు ఆచరించిన ఈ కష్టమైన కార్యం నేను గౌరవిస్తున్నాను. సత్యానికే నా ఓటు. అది క్షాత్రం ధర్మమహం త్యక్షే హ్యధర్మం ధర్మ సంహితం క్షుద్రై నృశంస్తై లుబ్ధై సేవితం పాపకర్మభిః. నీచులు, క్రూరులు, దురాశాపరులు, పాపాత్ములు అయిన వాళ్ళు సేవించేది కొంచెం ధర్మంతో కూడి అధర్మంతో నిండి అయిన క్షత్రియ ధర్మాన్ని నేను ఒప్పుకోను, వదిలేస్తా. కాయేన కురుతే పాపం మనసా సాంప్రదార్య అనుదం జిహ్వయా చాహ త్రివిధం కర్మపాతకం. మానవుడు ముందుగా మనస్సులో నిర్ధారణ చేసుకొని తర్వాత దేహంతో పాపకర్మ చేస్తాడు, నాలుకతో అసత్యం ఆడతాడు. ఈ విధంగా పాపం మానసికం మనస్సుకు సంబంధం. నా కాయికం వాచికం అని మూడు విధాలు. పాపం మానసికం, కాయికం, వాచికం. మనస్సుతో చేసేది, శరీరంతో చేసేది, వాచికం మాటలతో చేసేది. భూమి కీర్తిర్యశో లక్ష్మీ పురుషం ప్రార్థయంతి స్వర్గస్థం చానుపశ్యంతి
సత్యమేవ భజేత తత్. కనుక భూమి సత్కార్యాదుల చేత కలిగిన కీర్తి, పౌరుషాదుల చేత కలిగిన యశస్సు, లక్ష్మి ఇవి సత్యవంతుడైన పురుషుణ్ణి చేరాలని అనుకుంటాయి, కానీ అసత్యవంతుణ్ణి చేరాలనుకో. అతడు స్వర్గస్థుడైన అతని కోసమే ఎదురు చూస్తాయి. అందువల్ల సత్యాన్ని అవలంబించాలి. నా ధర్మం అదే. శ్రేష్టం వ్యనార్యమేవ స్యాద్యద్భవ భవానర వధార్యమం అగ యుక్తికరైర్వాక్యై వాకై ఇదం భద్రం కురుష్వః. కనుక నువ్వు శ్రేష్టమని నిర్ణయించి యుక్తియుక్తాలైన మాట మంగళకరమైంది దీన్ని చేయమని నాతో చెప్పిందంతా లోకంలో ఎవడూ మెచ్చనిది, ధర్మ మార్గానికి వ్యతిరేకమైంది, చెడ్డది. అది నాకక్కల. కథహ్యహం పరిజ్ఞాయ వనవాసమిమం గురౌ భరతస్య కరిష్యామి వచో హిత్వా గురోర్వశ. నేను వనవాసాన్ని చేస్తానని తండ్రి ఎదుట ప్రతిజ్ఞ చేసి ఇప్పుడు ఆయన మాట కాదు భరతుడి మాట ఎట్లా చేస్తానరా? స్థిరామయా ప్రతిజ్ఞా గురు సన్నిధౌ ప్రహృష్యమాణా సా దేవి కైకేయీ చ భవత్తదా. నేను తండ్రి ఎదుట స్థిరమైన ప్రతిజ్ఞ చేసి అప్పుడు కైకేయి కూడా చాలా సంతోషం. వనవాసం వనస్నేవం శుచి నయత భోజన మాలై పుష్పై ఫలై పుణ్యై పితృం దేవాంశ తర్పయన్ సంతుష్ట పంచవర్గోహం లోకయాత్రాం ప్రవర్తయే అకుహ శ్రద్ధధాన సన్ కార్యాకార్య విచక్షణ. నేను పరిశుద్ధుడనై మిత భోజనం చేస్తూ పవిత్రాలైన మూల ఫలాలు పితృదేవతలను సంతృప్తి పొందిస్తూ పంచేంద్రియాల సంతృప్తి కలవాడిగా చేసుకుంటూ కపటం వదిలే శ్రద్ధావంతుడనై కార్యాలను తెలుసుకుంటూ ఈ విధంగా వనవాసం చెయ్యాలి అని అనుకుంటున్నా. అదే నా జీవిత ధ్యేయం. కర్మభూమి ముమాం ప్రాప్య కర్తవ్యం కర్మ యచ్చుభం అగ్నిర్వాయశ్చ సోమశ్చ కర్మణం ఫలభాగినః. ఈ కర్మభూమిని పొందినవాడు శుభమైన కర్మలు తప్పక చెయ్యి. అగ్ని, వాయు, చంద్రుడు వాళ్ళు చేసిన కర్మలకు ఫలంగా వాళ్ళు ఆ పదవిని పొందారంటే ఎలా వచ్చింది? వాళ్ళు చేసిన మంచి పని. శతం క్రతూనామాహృత్య దేవరాట్ త్రివిధం అపాం శుగ్రాని చాస్తాయ దివం యాత మహర్షయ. దేవేంద్రుడు 100 యజ్ఞాలు చేయటం చేత స్వర్గాధిపత్యాన్ని పొంది మహర్షుడు తీవ్ర తపస్సు చేసి స్వర్గానికి వెళ్తారు. అమృష్యమాణ పునరుగ్రతేజ నిశమ్యతం నాస్తిక వాక్యహేతుం అథాబ్రవీత్తం నృపతేస్తనూజో విగర్హమాణో వచానాని తస్య. ఉగ్రమైన తపస్సు గల మా దశరథ మహారాజు కుమారుడైన రాము నాస్తికత్వంతో కూడి ఆ జాబాలి చేసిన హేతువాదాన్ని విని దాన్ని సహించజాల అతని మాటలను ఖండిస్తూ చివరగా ఒక మాట ఇలా అన్నారు. సత్యంచ ధర్మంచ పరాక్రమంచ భూతానుకంపం ప్రియవాదితాం చ ద్విజాతి దేవాతిథి పూజనంచ పంథాన మాహు త్రివిధస్య సంతః. సత్య ధర్మ పరాక్రమ భూతదయ ప్రియమైన మాట దేవ బ్రహ్మాణ అతిథుల పూజ ఇవి స్వర్గానికి మార్గాలని
సత్పురుషులు ఎప్పుడూ చెబుతూనే తేనైవమాజ్ఞాయ యథా అవబద్ధ మేకోదయం సంపది వజ్య విప్ర ధర్మం చరంతః సకలం యథావ క్రాంక్షంతి లోకాగమమ ప్రమత్తాః. అంచేత్ బ్రాహ్మణులు విషయాన్ని సరిగ్గా తెలుసుకొని తప్పక సత్ఫలితాలనిచ్చే మార్గాన్ని అవలంబిస్తే ఏ మరుపాటు లేకుండా సకల ధర్మాలు యథావిధిగా చేస్తూ ఉత్తమ లోక ప్రాప్తి పొందుతున్నారు. నిందామ్యహం కర్మపి దుఃఖృతంత తస్యామ గృహ్ణా ద్విషమస్తబద్ధిం బుద్ధ్యానయైవం విధయాచరంతం సునాస్తికం ధర్మ పథాదపేక్తం. చెడు మార్గంలో ప్రవర్తిస్తున్న బుద్ధి కలవాడి ఈ విధమైన ఆలోచనలు సంచరిస్తున్న నాస్తికుడవి ధర్మ మార్గం నుండి జారిపోయిన నిన్ను చేరదీసిన మా తండ్రిని నేను ఇవాళ తిడుతున్నాను. ఇప్పటిదాకా మా నాన్నని ఏమీ అల్ల. మీలాంటి చార్వాకుణ్ణి మీలాంటి నాస్తికుణ్ణి పెంచి పోషించాడు రాజస్థానంలో మా నాన్న. ఎందుకు చేశాడో నాకు అర్థం కాలేదు. యథాహి చోరః స తథాహి బుద్ధ తథాగతం నాస్తికమత్తర విద్ధి తస్మాద్ధియః శంక తమ ప్రజానాం నాస్తికేనాభిముఖో బుధః స్యాత్. బుద్ధుడు చోరుని వంటివా అంటే దొంగలాంటివి. నాస్తికుడని తెలుసుకో. అతడు ప్రజలకు శంకా. పండితుడు ఎప్పుడు నాస్తికుడితో సంబంధాన్ని పెట్టుకోవడంపై తత్తో జనా పూర్వతరే పరాశ శుభాని కర్మాణి బహూని చక్రు జిత్వా సరేవం చ పరంచ లోకం తస్మాద్విజాః స్వస్తి హృదం కృతంచ. నీకంటే పూర్వులు శ్రేష్ఠులు అయిన జనుడు అనేకమైన శుభకర్మలు చేశారు. ఇహలోకాన్ని పరలోకాన్ని కూడా జయించారు జాబాలి. ఆ కారణం వాళ్ళు బ్రాహ్మణులు హోమం కర్మలు మంగళం కోసం శుభం కోసం చేస్తారు. ధర్మే రతా సత్పురుషై సమేత తేజస్వినో దానగుణ ప్రధానా అహింసక భీతమలాశ్చ లోకే భవంతి పూజ్య మునయ ప్రధానా. కనుక ధర్మంలో ఆసక్తి ఉన్నవాడు, సత్పురుషుల స్నేహం కోరేవాడు, తేజోవంతు దానగుణం ప్రధానంగా ఉన్నవాడు, హింస చెయ్యని వాడు, తొలగిన పాపం కలవాడు, ఉత్తమములు అయిన మునులే ఈ లోకంలో పూజింపదగిన వాళ్ళు. ఇది ప్రబంధం వచనం సరోజం రమం మహత్వా సమధీనమస్త్వం ఉవాచ పద్యం పునరాస్తికంచ సత్యం వజః సానునయంచ విప్రః. ఈ విధంగా కోపంతో పలుకుతున్న మహాత్ముడు, దైన్యం లేని బుద్ధి కలవాడైన రాముడు జాబాలి హితం ఆస్తిక్యంతో కూడిన సత్యమైన మాటను చాలా వినయపూర్వకంగా ఇలా పలికారు. నాస్తికానాం వచనం బ్రవీమ్యహం నాస్తికోహం నచ నాస్తి కించన సమీక్ష కాలం పునరాస్తికో భవం భవేయ కాలే పునరేవ నాస్తికః. నేను నాస్తికుల మాటలు చెప్పరా రాజా, నేను నాస్తికుడిని అస్సలు కాను అనుకున్నావు. పరలోకాధికారు ఏమీ లేదన్నదేమీ నేనేమనలా.
కాలాన్ని బట్టి నేను మరలా నాస్తికుడిని అవుతానేమో, మరొక సమయంలో నాస్తికుల్లాగా మాట్లాడతా అవసరాన్ని బట్టి. నచాపి కాలోయముపాగతశ్చనై యథా మయా నాస్తికవాగుదీరిత నివర్తనార్థం తవ రామకారణాత్ ప్రసాదనార్థం చ మయైత దీరితం తదైదీరితం. ఇత్యాశే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే నవ ఉత్తర శతతమ సర్గ 109వ సర్గ అయిపోతుంది. కనుక రామా, నేను నాస్తిక వాక్కు పలకార్చిన సమయాన్ని మెల్లగా రావటం చేత అలా మాటలు చెప్పి, ఆ మాటల్లో అయినా నువ్వు లొంగుతావని, నిన్ను అయోధ్యకు మరలించడానికి, నిన్ను అనుగ్రహించాలని నీ కోసం మాత్రమే నేను ఆ విధంగా మాట్లాడానయ్యా. ఇది బాలానందిని వ్యాఖ్యలు 109వ శ్రీమద్ రామాయణం. రేపు 110వ సర్గ. బహుశా దాంతో 1-2 సర్గలతో అయోధ్యాకాండ పూర్తయిపోతుంది. తర్వాత అరణ్యకాండలోకి ప్రవేశిస్తాం.